ఏంటి పిల్ల నవ్వుతుంది? ఎలా కనిపిస్తున్నాను? హాయ్ బాలు. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కమ్ ఆన్. యా. అవును, ఏంటిదంతా? సూటు బూటు వేసుకుని ట్రిమ్ గా తయారయ్యొచ్చు. ఈ రోజు మీ పుట్టినరోజే కదా? అవును. లేకపోతే ఏంటండి, ఎంత గొప్పవాడు మీరు. మీ బర్త్డే అంటే సినిమాలో చూపించినట్టుగా గుంపులు గుంపులుగా సూటు బూట్ వేసుకుని గ్రూప్ డాన్స్ ఆడుతుంటారని నేను ఇలా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చేస్తే ఏముంది, ఒక్కళ్ళు కూడా లేరు. బాలు, ఐ డోంట్ లైక్ దిస్ ఫార్మాలిటీస్. నా పుట్టినరోజుని నేనే సెలబ్రేట్ చేసుకోవడం నాకు నచ్చదు. మీకే తేలిక చెప్పేశారు. నేను ఈ డ్రెస్ సంపాదించడానికి ఎంత కష్టపడ్డాను తెలుసా? మై గాడ్, ఈ డ్రెస్ నా బర్త్డే కోసమే తీసుకున్నావా? ఓసి. బాలు, కమ్ ఆన్. బాలు, దిస్ ఇస్ ఫర్ యూ. ఇదేంటండి బాబు, ఈ రోజు నేను కదా మీకు ఇవ్వాల్సింది. బాలు, ఇది ఎప్పటికైనా నీకు ఇవ్వవలసిందే, కానీ ఎందుకో ఈ రోజే ఇవ్వాలనిపించింది. ఓకే. బాలు, నాట్ హియర్. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూడు. ఓకే. గిఫ్టా? యా. నైస్. సంథింగ్ స్పెషల్? ఎస్. సరిగ్గా చూడండి, మీకే తెలుస్తుంది. రక్తంతో రాసావా? అవును. ఏంటి బాలు, ఎందుకు ఇలాంటి పని చేసావు? ఐ యు మ్యాడ్? నిజంగా నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించలేదు. ఎందుకు ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించావు? ఈ రోజు నన్ను అప్సెట్ చేయడానికి వచ్చావా? What do you think of me? హలో హలో. అరే బాలు, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానండి. ఏ అను, తాత నీకేం ప్రెజెంటేషన్ తీసుకొచ్చారో తెలుసా? ఓపెల్ ఆస్ట్రా కార్. ఎందుకు తాతయ్య ఇవన్నీ? ఈ రోజు నా మనవరాలి పుట్టినరోజు. ఊరందరినీ పిలుద్దాం అనుకున్నాను, నువ్వు వద్దన్నావు. ఇది మీ తాతయ్య కోసం, రా. అసలు నీకు బుద్ధుందా? నీకెన్ని ఐడియాలు ఇచ్చావురా? ఎందుకు అలా చేసావు? పైగా రక్తంతో రాసావు. మేమే లో క్లాస్ అనుకుంటే మాకంటే లో క్లాస్ అనిపించుకున్నావు కదరా బాబు. అదంతా ఓల్డ్ స్టైల్ రా. అయ్యో, అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. ఏమైనా చేస్తున్నావు అంటే ఒక అప్రోచ్ ఉండాలిరా. టైం బాగుంది. హ్యాపీ బర్త్డే అని రాసినందుకు ఇలా జరిగింది. అదే ఐ లవ్ యూ రాసుంటే ఇంట్లో నుంచి గెటట్ అనుకుంటా మిగతా అన్ని జరిగాయి. కరెక్టేనా? మనసులో పెట్టు, కడిగాయి. అయినా ఆ రోజు ఏం చెప్పాడు? ఏ క్లాస్ అమ్మాయి దొరకడం కష్టం ఉన్నాడు కదా. ఎవడండి? అదేంటది? అను ఇచ్చింది. ఓహో, అరే ఇప్పి చూడరా, ఇప్పి చూడు. ఏంటది? ఏమో. ఒరే బాలు, ఇందులో అది లెటర్ ఉందిరా. బాలు, నా జీవితంలో మర్చిపోలేని పేరు. ఎందుకంటే నేను బ్రతుకున్న ప్రతి క్షణం నువ్వు ప్రసాదించింది. ఎదుట వాళ్ల కోసం బాధపడి నీకు ఎవరు తోడు లేకపోవడం నాకు బాధగా ఉంది. నువ్వు మంచి క్రికెట్ ప్లేయర్ అని విన్నాను. ఎందుచేతనో ఈ మధ్య దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావట. తిరిగి నువ్వు కాన్సన్ట్రేట్ చేసి మంచి క్రికెట్ ప్లేయర్వి కావాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. నీ లక్ష్యం అదే అయితే నేను చాలా సంతోషిస్తాను. ఈ ప్రెజెంటేషన్ నీ ఆశయాన్ని నీకెప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. రే బాలు, ఇది ఒక్కటి చాలరా, నీ ప్రేమ ఫలించిందంతే. ఇప్పుడు అర్థమైందిరా అమ్మాయి నిన్ను ఎందుకు తిట్టిందో. నువ్వు లో క్లాస్ వాళ్ళ బిహేవ్ చేసావు. ఎప్పుడైతే నీ గురించి ఇంత గొప్పగా ఆలోచించిందో అప్పుడే ఆ మనసులో నువ్వు ఉన్నావని అర్థమైపోయిందిరా. ఇంకేం ఆలోచించకుండా ధైర్యంగా వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్పాయి. వెళ్ళరా వెళ్ళరా హలో, please. వెళ్ళాక చెప్పు. చంపేసి. బాబు, కొండలకు బాంబులు పెట్టారు, ఆగలండి.
ఏంట్రా ఏంట్రా అలా చూస్తున్నావు? బాంబులు పేలేది అక్కడ కాదురా, ఇక్కడ. ఆ రోజు ఏమన్నా చూడండి బాబాయ్ మళ్ళీ క్రికెట్ ఆడడానికి వచ్చాడు. ఏంటమ్మా ఇది టెండూల్కర్ ఇచ్చిన బ్యాట? అనురా ఎవరా? ఇస్తావా లేదా? అనునా? అయితే ఓ ముద్దిస్తా. దీనికే ఇంత కోపం వచ్చిందా? దీనికే ఇంత కోపం వచ్చిందరా నీకు? ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. అమ్మా ఫ్యాక్స్ వచ్చింది. అను ఏమైంది? వావ్, యు హావ్ బీన్ సెలెక్టెడ్ ఎట్ హార్వర్డ్. ముందు తాతకి ఫోన్ చేసి వస్తాను. చారు ఫోన్ మాత్రం చేయి, తాతకి నేనే చెప్తాను. బాలు ఆశ్చర్యంగా ఉంది. నాకు గుడ్ న్యూస్ అందేసరికి నువ్వు కరెక్ట్ గా వచ్చావు. నాకు హార్వర్డ్ లో అడ్మిషన్ దొరికింది తెలుసా? కంగ్రాచులేషన్స్. దీనికోసం ఎన్ని కలలు కన్నానో తెలుసా? రాత్రి పగళ్ళు నిద్ర కూడా మానేసి ఎంతో కష్టపడి చదివాను. ఇక నాకు ఏ దిగులు లేదు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు అమెరికా. అవును, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది నీకు? చిన్న యాక్సిడెంట్. సారీ బాలు, మార్నింగ్ నిన్న అలా తిట్టకుండా ఉండాల్సింది. కానీ నువ్వు చేసిన తప్పే కదా. ఇంకెప్పుడు ఇలాంటి తెలుగు తక్కువ పనులు చేయకు, సరేనా? తాతయ్య, హార్వర్డ్ లో నాకు అడ్మిషన్ దొరికింది తాతయ్య. ఇంకో 3 రోజుల్లో నేను అమెరికాకు వెళ్ళిపోతున్నాను. నీ ఆశీర్వాదం ఫలించింది తాతయ్య.
ఏంట్రా అక్క పిలుస్తుంది. ఎక్కడుంది? అక్కడ. అన్నయ్య ఇలా రా. బుజ్జి ఇక్కడున్నావేంటి? ఎందుకు పిలిచావు? రా అన్నయ్య. అన్నయ్య అను అమెరికా వెళ్ళిపోతుందట. ఎందుకు పిలిచావు? రా. ఏంటన్నయ్య అంత తేలిక తీసుకుపారేశావు? రా. అను నీ ప్రేమని కాదందా? లేదురా. ఏ నువ్వు అనుతో చెప్పలేదా? నేను అనుతో మాట్లాడతాను. ప్రియా ఎరా బుజ్జి, నువ్వే కదరా చెప్పావు ముందు స్నేహం చెయ్యి, ఆ తర్వాత నీ ప్రేమ గురించి చెప్పమని. కానీ అంత స్నేహం చేసిన తర్వాత తెలిసిందిరా నేను ఎంత తెలివి తక్కువగా ఆలోచించానా అని. నేనేరా నా మనసులో ఆమె పట్ల ఎంతో ప్రేమ పెంచుకున్నాను. కానీ ఆమె దృష్టిలో మాత్రం నేను ఒక స్నేహితుడిని, చాలా మంచి స్నేహితుడిని అంతే. ఎంతో సంతోషంగా ఊరు వెళ్తున్న తనకి నా ప్రేమ గురించి చెప్పి తన మనసు బాధపెట్టి తలుచుకోలేదురా. అవునరా, నా ప్రేమ కంటే తను కోరుకున్న జీవితం తనకి ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మాట చెప్పడానిక ఇంతకాలం ఆమె వెంట పిచ్చి వాళ్ళ తిరిగా. నిజమైన ప్రేమకు అర్థం ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే. నాది నిజమైన ప్రేమ. ఎప్పటికీ నా ప్రేమ గురించి ఆమెకు తెలియకూడదు. మరొకరు చెప్పడానికి నేను ఇష్టపడ్డా. అలాగే నువ్వు కూడా చెప్పవని నాకు తెలుసు. ప్రామిస్? ప్రియా అన్నితో మాట్లాడడానికి ఇదా సమయం? అక్కడ రిసెప్షన్ లో అల్లుడు గారు ఒంటరిగా ఉన్నారు. రా రమ్మంటుంటే. అది ఓకే. ఏంటి పెద్దన్నయ్య? అమ్మాయిని అబ్బాయి త్వరగా రమ్మను, టైం అలాగే. అవుతుంది. అలాగే. అమ్మాయితో పాటు నేను ముందు వెళ్తా. అలాగే అన్న. వెళ్ళు. సరే అన్న. మీరేంటయ్యా సామాన్లు మొత్తం ఎక్కించారా? ఓకే. త్వరగా త్వరగా. అన్నయ్య టైం అవుతుంది, త్వరగా రమ్మను. కట్టది వెళ్ళొస్తాను పెద్దనాన్న. వెళ్ళరమ్మా. పెద్దమ్మా నువ్వు తప్పకుండా మా ఇంటికి వస్తావు కదా? పనులు పూర్తి చేసుకుని తప్పకుండా వస్తాను. నువ్వు బయలుదేరమ్మా. బాలునే ఎక్కడ? వాడెక్కడో తిరుగుతుంటాడమ్మా, వాడి కోసం ఎదురు చూడదు. ప్రియా వీళ్ళంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారమ్మా. అనయ్య 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 అన్నయ్య ఇక్కడుండి ఏం చేస్తున్నా? నేను బయలుదేరుతున్నాను. బుజ్జి నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? ఏంటన్నయ్య ఇదంతా? నీకున్న మంచి మనసు ఎవరికి ఉంటుంది? అన్నయ్య ఇలా జరుగుతుందని తెలిస్తే ఆ రోజు నీ ప్రేమ గురించి చెప్పేమనేదాన్ని. నేనే మీ ప్రేమ కట్టుపడ్డాను అన్నయ్య. ఇందులో నీ తప్పేం లేదురా, నీ తప్పేం లేదు. ఊరుకోమ్మా. ప్రియా రామ్మా, అందరూ ఎదురు చూస్తున్నారు. హాయ్ ప్రియా, ఐఎమ్ సారీ కొంచెం లేట్ అయింది. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోతుందండి.